టైం 9 అయింది. అయినా సరే ఈయన గారికి ఇంకా తెల్లారలేదు. ఈ వయసు వాళ్ళందరూ అప్పుడే లేచి ఎవడి పనికి వాళ్ళు వెళ్తున్నారు. అర్ధరాత్రి రావడం, పొద్దుపోయే వరకు పడుకోవడం, ఇంట్లో నాన్నకు సహాయపడడం అనేది ఏమీ లేదు. చెప్పి నా నోరు నెప్పెడుతుంది, కానీ నీలో ఇంచు కూడా మార్పు లేదు. రోజు చెప్పేదే ఈరోజు చెప్తున్నాను. మారుతావా మారు, లేదా రోజు ఇలా జల్సాలు చేయడానికి వెళ్ళు, కానీ ఇంటికి రావద్దు. నీకంటూ ఒక కుటుంబం ఉందని మర్చిపో. కనీసం ఒక పూటైనా ఖర్చు తగ్గుతుంది. ఇంకా నీకు రోజు చెప్పే శక్తి నాకు లేదు. మొదలెట్టాడు రా బాబు. తెల్లారటం మొదలు సుప్రభాతం కంటే ముందు ఈయన తిట్లు మొదలవుతాయి. ఆయన ఏదో పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి ఈయన సాయపడాలంటే MBA వరకు చదివించాలా? అదేదో 10th అవగానే పనులు పెట్టేయచ్చుగా. ఇలా చదివించడం ఎందుకు, ఇలా తిట్టడం ఎందుకు? మేమేమైనా చదివించమన్నామా? అయినా రోజు తిట్లు భరించడం నా వల్ల కాదు. ఈ రోజుతో దీనికి ఒక పులి స్టాప్ పెట్టాల్సిందే. అయినా ఈ వయసులో బయటికి వెళ్ళి నా కాళ్ళ మీద నేను నిలబడగలను, కానీ ఈ వయసులో నేను లేకపోతే మీ కాళ్ళ మీద మీరు బతకలేరు. నా వాల్యూ తెలియాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళాల్సిందే. నేనేంటో ఇవాళ నిరూపించుకుంటా. గేట్లు బాగానే కట్టాడు మా బాబు, స్ట్రాంగ్గా. ఇల్లు బాగానే కట్టాడు, కానీ మనుషులను అర్థం చేసుకోవడం మా నాన్నకి రాల. ఇంట్లో బాలకృష్ణ రేంజ్లో డైలాగ్ కొట్టి వచ్చేసాం. ఏం చేయాలి ఏంటో. పడాలి, నడుస్తూ ఉంటే ఏదో ఒకటి తగులుతుంది కదా. బా ఎంతసేపు నడాలరా బాబు, కాళ్ళు లాగేస్తున్నాయి. లిఫ్ట్ అడితే పోవాలి ఏమనుకున్నా. బా ఇటేం రావట్లే, ఇటు ఏం రావట్లే. దేవుడా నాకు లిఫ్ట్ ఇచ్చుకొని పంపించు దేవుడా. ఈడెవడో వెరైటీగా ఉన్నాడా, ఈ లిఫ్ట్ అడితే పోవాలా? సార్ 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 లిఫ్ట్ సార్, సార్ లిఫ్ట్ సార్, కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. ఒక్క నిమిషమే. ఇటు కూడా ఏం లేదు. ఏంటి సార్ వెతున్నారు? అదేరా ఆటోకి 3 చక్రాలు ఉంటాయి కదా, 3వ చక్రం అక్కడ ఆనే లేకపోతే. సార్ కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. ఏంట్రా 50,000 బండి కొనుక్కుని 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని నీలాంటి వాళ్ళకి ప్రజా సేవ చేయడం ఇంకా ఏం పని పాట లేకపోతే తప్పుకో. సార్ 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 ఏంటో దేశం ఎట్టిపోతుందో ఏంటో, అసలు మానవత్వం లేకుండా పోయింది. ఇంట్లో మా బాబు అంటే బయట ఏళ్ళో. చే బ్యాగ్ ఏంటి ఎంత బరువుగా ఉంది? మనం డబ్బులేం పెట్టమే, అంత మంచి పనులు ఎప్పుడు చేయమే. తీసుకొద్దాం. డైరీ ఇది ఎలా వచ్చింది మన బ్యాగ్లోకి? ఓహో వాళ్ళంతా ఖాళీయే కదా, దీంతో స్పెండ్ చేద్దాం. ఇదేదో వాస్తు బాగున్నట్టుంది, ఇక్కడ కూర్చుందాం. సత్యనారాయణ, అబ్బో దీనికేం తక్కువ లేదు. సరే లోపలేముందో చూద్దాం. నీ పేరు ప్రక్కన నా పేరు లెంత్ ఎక్కువ అనుకోకు, అది ఒక బాధ్యత అని నేను అనుకుంటున్నాను. నన్ను వరించిన ఓటమి ప్రతి రాత్రి అడుగుతుంది, అర్ధరాత్రి దాటినా నువ్వెందుకు నిద్రపోలేదని. ఆ ఓటమితో అప్పుడు అంటాను, నా కొడుకు గెలుపు తలపులు నాకు నిద్ర రానివ్వడం లేదని. నీ మీద నాకు ఎంత నమ్మకం చిన్ననాటి నుండి నీ భవిష్యత్తే నా భవిష్యత్తు అనుకున్నాను. నాకంటూ ఓ జీవితం ఉందని మర్చిపోయాను. అందరి కొడుకుల్లా నీకంటూ కట్టుకున్న ఇంట్లో నాకంటూ ఒక గది నిర్మించడం మర్చిపోకు నాన్న. నాన్న, నేను నిన్ను తిడుతున్నానని తప్పుగా అర్థం చేసుకోకు. అసలే రోజులు బాగాలేదు, అందుకే రాత్రిపూట త్వరగా ఇంటికి రమ్మంటున్నా. నీకేం కాకూడదని ఉదయాన్నే లేవమంటున్నా.
కన్నదల్లి లేకపోతే రోడ్డు మీద ఎవరినైనా అమ్మ అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు. కానీ నాన్న అనే పిలుపు ఒక్కసారి దూరం అయితే గుండెలు పగిలేలా ఏడ్చిన, దిక్కులు ఎదిరేలా అరిచిన బదులు కాదు. ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికే సొంతం, అది నాన్నకు మాత్రమే. మన అవసరాలు ఆనందాలు తీర్చట్లేదని తల్లిదండ్రులను తప్పుపట్టకండి. వారికి అవకాశం లేదేమని ఒక్కసారి ఆలోచించండి. నాన్న మనతో ఉండగానే ఆయన మనసును అర్థం చేసుకుంది. నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యే నాటికి మన మాటలు తప్పుపట్టే కొడుకులు సిద్ధంగా ఉంటారు. నాన్న మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో, ఎంతగా తపన పడతాడో తెలియచెప్పాలన్నది ఈ మా నాన్న మనసు. నాన్నకు ప్రేమతో